Hello everyone, welcome to Complete Minds and welcome to the Hindu editorial analysis session which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing, vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which you are taking from the editorial are very useful in answering these sections. So what you have to do is keep a notebook and take down the notes from the video and do revise them regularly so that you can enhance your vocabulary, and also by watching editorial session you can improve your grammar and you can improve your contextual understanding, also vocabulary. Let's begin the session. Look at the first word చూడండి, heed. Heed parts of speech వచ్చేసి మనకు దీన్ని verb form అంటాము. What is the parts of speech of heed అంటే verb ఏం తెలియజేస్తుంది? Verb denotes action or state of being of the subject. అంటే verb అనేది సబ్జెక్ట్ ఒక యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. ద మీనింగ్ ఆఫ్ హీడ్ ఏంటంటే టు పే అటెన్షన్ అంటే లిజన్, కేర్ఫుల్గా వినడము అంటే పే అటెన్షన్ టు సంథింగ్ అని మీనింగ్ వస్తుంది. అంటే టు పే కేర్ఫుల్ అటెన్షన్ టు ఆర్ టు టేక్ నోటీస్ ఆఫ్ ఆర్ యాక్ట్ అపాన్ అడ్వైస్ అండ్ ఇన్స్ట్రక్షన్, చెప్పింది వినడము అంటాం మనం. అంటే టు పే అటెన్షన్ టు ఆర్ టు లిజన్ టు అనే మీనింగ్ వస్తుంది. చెప్పింది జాగ్రత్తగా వినడాన్ని ఏమంటాం? హీడ్ అని అంటాం. Synonyms చూడండి, pay attention to, listen to, observe, follow and take into account. సో జాగ్రత్తగా వినడాన్ని మనం హీడ్ అని అంటాము. అపోజిట్ వర్డ్స్ చూడండి, యాంటనిమ్స్ ఇగ్నోర్, డిస్రిగార్డ్, నెగ్లెక్ట్, ఓవర్లుక్, డిస్మిస్ అంటే వినకపోవడం అని మీనింగ్ వస్తుంది. సో ఈ మీనింగ్ మీకు ఐడియా ఉంటే చదివినటువంటి కాంటెక్స్ట్ ఆ సెంటెన్స్ అయితే ఉంటుందో మీకు ఈజీగా అర్థమవుతుంది. దానివల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అండి, she always heeds her doctor's advice to stay healthy అంటాడు. ఆమె ఎప్పుడు తన డాక్టర్ చెప్పిన అడ్వైస్ని చాలా జాగ్రత్తగా వింటుంది. ఎందుకు? టు స్టే హెల్తీగా ఉండడానికి అంటాడు. సో హీడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? టు పే అటెన్షన్ టు అడ్వైస్ ఆఫ్ డాక్టర్ అనమాట. సో క్లియర్? నెక్స్ట్ ఆర్టిక్యులేట్ దీన్ని మనము వర్బ్గా యూజ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ అడ్జెక్టివ్గా కూడా యూజ్ చేస్తాము. ఆర్టికులేట్ని మనం వర్బ్గా యూజ్ చేస్తాము అండ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాము. ఆర్టికులేట్ ఇక్కడ మన ఈ కాంటెక్స్లో వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. అంటే వర్బ్ అంటే యాక్షన్ తెలియజేస్తుంది కదా. సో ద మీనింగ్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ క్లియర్లీ, అంటే క్లియర్గా ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అంటే క్లియర్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. ఆర్ ఎఫెక్టివ్లీ, క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ టు బి ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ, కోహరెంట్లీ, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది గుర్తుపెట్టుకోండి ఆర్టికులేట్ అంటే. సినోనిమ్స్ చూడండి, ఎక్స్ప్రెస్, కమ్యూనికేట్, ఇనన్షియేట్ అండ్ వాయిస్. ఇవన్నీ కూడా దాని యొక్క సినోనిమ్స్. వీటికి ఏం యాడ్ చేయాలి? ఎక్స్ప్రెస్ క్లియర్లీ, కమ్యూనికేట్ క్లియర్లీ అని మీనింగ్ అని మనం అడ్వర్బ్ యాడ్ చేయాలి ఇక్కడ. ద మీనింగ్ ఆఫ్ ఆర్టికులేట్ అంటే టు ఎక్స్ప్రెస్ సంథింగ్ వెరీ క్లియర్. అండ్ యాంటనిమ్స్ చూడండి, మంబుల్ అంటే గునుక్కోవడం అంటారు, క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం, గాబుల్ అండ్ మిస్కమ్యూనికేట్ అండ్ స్టామర్. ఇవి మనకి అపోజిట్ వర్డ్స్. ఎగ్జాంపుల్ అండి, she was able to articulate her thoughts clearly. ఆమె తన థాట్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగింది అంటున్నాడు. డ్యూరింగ్ ద ప్రజెంటేషన్ టైంలో ఆమె తన థాట్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగింది అంటున్నాడు. సో ఆర్టికులేట్ అంటే ఐడియా వచ్చింది కదా, టు ఎక్స్ప్రెస్ సంథింగ్ క్లియర్లీ లైక్ ఐడియాస్ కానీ. నెక్స్ట్ బీసెట్ అనేది ఇట్స్ అ వర్బ్ ఫామ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్ ఫామ్. బీసెట్ అంటే ప్రాబ్లమ్స్తో నిండిపోవడం అంట. అంటే టు బి సరౌండెడ్ బై ఆర్ ట్రబుల్డ్ విత్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్, అంటే పూర్తిగా అంటే డిఫికల్టీస్తో సరౌండెడ్ అంటే నిండిపోవడం అంటాం కదా, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటాం కదా. ఈ విధంగా బీసెట్ విధంగా టు బి సరౌండెడ్ బై ప్రాబ్లమ్స్ అని గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ చూడండి, ట్రబుల్డ్, హరాస్డ్ అండ్ ఎన్కంబర్డ్ అండ్ బీసీజ్డ్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ, బీసీజ్డ్. యాంటనిమ్స్ చూడండి, ప్రొటెక్టెడ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్ వర్డ్. ఫ్రీ, రిలీవ్డ్, అన్ట్రబుల్డ్, సెక్యూర్డ్, ఇవి అపోజిట్ వర్డ్స్. ఎగ్జాంపుల్ అండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బీసెట్ అంటే టు బి సరౌండెడ్ బై ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్, ద కంట్రీ వాస్
బి సెట్ V1 V2 V3 ఫార్మ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. అంటే బి సెట్ అని వస్తుంది. సో ద కంట్రీ వాజ్ బీసెట్ బై పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ కరప్షన్. కంట్రీ టోటల్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ కరప్షన్తో నిండిపోయింది అని చెప్తున్నాడు. అంటే ద ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ తోటి నిండిపోయింది అంటే సరౌండెడ్ అయింది అని చెప్తున్నాడు. అంటే ద కంట్రీ వాజ్ బీసెట్ బై పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ కరప్షన్స్. ఈ వీటితో పూర్తిగా సరౌండెడ్ అయిపోయిందని చెప్తున్నాడు. నెక్స్ట్ డిసెంట్ అనేది మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దీన్ని నౌన్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు. నౌన్ అంటే ఏంటి, మనకు దీన్ని నేమ్స్ తెలియజేస్తుంది. నౌన్ ఏం తెలియజేస్తుంది, నేమ్స్ తెలియజేస్తుంది. అంటే దీన్ని మనం సెంటెన్స్లో సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. నౌన్ని మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది వర్బ్గా కూడా యూజ్ అవుతుంది. వర్బ్ అంటే ఏంటి, యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ కానీ తెలియజేస్తుంది. సబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ కానీ యాక్షన్ తెలియజేస్తుంది. అంటే మనం డిసెంట్ అనేది నౌన్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు. సో ద మీనింగ్ ఏంటంటే డిసగ్రిమెంట్ అనే మీనింగ్. సో డిసగ్రీ చేయడం, డిసగ్రిమెంట్ అంటే అగ్రీ చేయకపోవడం అనమాట. అంటే టు డిసగ్రీ విత్ ఆర్ అపోజ్ అన్ ఒపీనియన్ ఆర్ డెసిషన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. డిసగ్రిమెంట్ తెలపడం అనే మీనింగ్. సినోనిమ్స్ చూడండి, డిసగ్రిమెంట్, అపోజిషన్, ప్రొటెస్ట్ అండ్ కాంట్రేరీనెస్, అపోజ్ చేయడం అనే మీనింగ్. అండ్ యాంటోనిమ్స్ ఏంటి, అగ్రిమెంట్, అగ్రీ చేయడం, అండ్ కన్కరెన్స్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ కన్కరెన్స్, అప్రూవల్, కన్సెంట్, ఈ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. రెగ్యులర్గా మీకు మళ్ళీ సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్లో వస్తుంటాయి. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్లో మీకు చాలా వరకు క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ తోటి కూడా వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి వీటిని ఫోకస్ చేయండి. కన్కరెన్స్ అండ్ కన్సెంట్ అంటే అగ్రిమెంట్ తెలపడం అనమాట. ఎగ్జాంపుల్, డిస్పైట్ ద మెజారిటీస్ అప్రూవల్. డిస్పైట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్ కదా. డిస్పైట్ ఎప్పుడు వచ్చినా అది కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. డిస్పైట్లో ఏముంది, మనకి పాజిటివ్ ఐడియా ఉంది. అంటే డిస్పైట్ ద మెజారిటీస్ అప్రూవల్, మెజారిటీ అప్రూవల్ వచ్చినా కూడా షీ వాయిస్డ్ హర్ డిసెంట్ ఇన్ ద మీటింగ్. ఇది నెగిటివ్ ఐడియా, మనకి అపోజిట్ ఐడియా. The two opposite ideas, they are joined by despite. So despite the majority's approval, majority approval చేసినా కూడా ఆమె మాత్రం అప్రూవ్ చేయలేదు, డిసగ్రీ చేసింది అనమాట. సో షీ వాయిస్డ్ హర్ డిసెంట్ ఇన్ ద మీటింగ్, తన డిసప్రూవల్ తెలిపింది అనమాట. నెక్స్ట్ అండ్ డిస్పోడెన్సీ అనేది నాన్ ఫామ్. డిస్పోడెన్సీ అంటే సాడ్నెస్, ఫీలింగ్ సాడ్నెస్ అండ్ డిజెక్ట్నెస్ అంటాము, dissatisfaction అంటాము. ఫీలింగ్ వెరీ సాడ్, హోప్లెస్ బికాస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఆర్ డిస్పైర్. అంటే ఇక్కడే గుర్తుపెట్టుకోండి, సాడ్నెస్ అంటే హోప్లెస్ అని గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ చూడండి, డిప్రెషన్, హోప్లెస్నెస్ అండ్ డిస్పైర్, మెలాంకలీ. అండ్ అపోజిట్ వర్డ్స్ చూడండి, హోప్ఫుల్నెస్, ఆప్టిమిజం, జాయ్ అండ్ కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్, after the team's repeated losses, so after the team యొక్క repeated loss వచ్చిన తర్వాత there was palpable అంటే noticeable అన్నమాట. అంటే which can be seen, noticeable అన్నమాట. సో after the team's repeated losses, టీమ్ రిపీటెడ్గా లాస్ అవ్వడం ద్వారా there was a palpable sense of అంటే కనబడుతుంది despondency among the players. సో ఆఫ్టర్ రిపీటెడ్ లాసెస్ టీంలో అందరూ కూడా చాలా సాడ్గా కనబడుతున్నారని చెప్తున్నాడు. అంటే ఆ కనబడుతుంది క్లియర్గా, సెన్స్ అనేది పల్పబుల్ సెన్స్ అంటే క్లియర్లీ నోటిసబుల్ అనమాట. ఏ సెన్స్ అది, డిస్పోడెన్సీ అంటే సాడ్నెస్ అనేది కనబడుతుంది ఇక్కడ టీమ్స్ మన ప్లేయర్స్ మధ్యలో. అంటే ఆఫ్టర్ ద టీమ్స్ రిపీటెడ్ లాస్ అయిన తర్వాత రిపీటెడ్గా సాడ్నెస్ అనేది ప్లేయర్స్ మధ్యలో కనబడుతుంది అన్నాడు. పల్పబుల్ అంటే నోటిసబుల్ అనమాట. ఇక్కడ ఈ మీనింగ్స్ మీకు ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది తొందరగా అర్థమవుతుంది. ఇలా మీరు ఒక 3-4 months పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే డైలీ ఎడిటోర్స్ చదవడం ద్వారా మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిక్స్. సో నెక్స్ట్ అప్హోల్డ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. ఇది అప్హోల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ ఫామ్. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడము, ఈ కాంటెక్స్ట్లో మీకు సపోర్ట్ చేయడము అని వస్తుంది. అంటే కోర్టు అబ్రగేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ని సపోర్ట్ చేసింది అన్న మీనింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అప్హోల్డ్ అంటే టు సపోర్ట్ ఆర్ మెయింటైన్ సంథింగ్ సచ్ యాజ్ డెసిషన్ని, రూల్ని ఆర్ ప్రిన్సిపల్ని. అంటే డెసిషన్ని కానీ రూల్ని కానీ అంటే లాని కానీ సపోర్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో సినోనిమ్స్ చూడండి, సపోర్ట్, మెయింటైన్, ప్రిజర్వ్, అఫర్మ్ అండ్ సస్టైన్. అంటే నేమ్స్ చూడండి,
రిజెక్ట్ చేయడం, డిస్మిస్, అబాండన్, నెగ్లెక్ట్, ఓవర్టర్న్ చేయడం. ఎగ్జాంపుల్, the Supreme Court decided to uphold the lower court's decision. సుప్రీం కోర్టు లోయర్ కోర్టు డెసిషన్ ని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయింది అనమాట. ఇక్కడ సపోర్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ద సుప్రీం కోర్ట్ డిసైడ్ అయింది ఎందుకు? టు సపోర్ట్ లోయర్ కోర్ట్స్ డెసిషన్. లోయర్ కోర్ట్ డెసిషన్ ని సపోర్ట్ చేయడం డిసైడ్ అయింది అనమాట. నెక్స్ట్, డిమిన్యూషన్. సో డిమిన్యూషన్ అంటే ఇట్స్ ఎ నౌన్ ఫామ్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఓఎన్ వచ్చిందంటే దాన్ని మనం నౌన్ సఫిక్సెస్ అంటాము. ఎప్పుడైనా మనకి ఐఓఎన్ వచ్చింది అనుకోండి వర్డ్లో, దాన్ని మనం నౌన్ గా ట్రీట్ చేయాలి. సో డిమిన్యూషన్ అంటే నౌన్ ఫామ్. మీనింగ్ ఏంటంటే అది ద రిడక్షన్. గుర్తుపెట్టుకోండి, రిడక్షన్. ఏం రిడక్షన్ అంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆర్ ప్రామినెన్స్ ఆఫ్ సంథింగ్. అంటే ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ తగ్గించడము, అంటే పవర్ని తగ్గించడం మీనింగ్ వస్తుంది. ఈ కాంటెక్స్లో తగ్గించడము ఏంటి? వాల్యూని కానీ అక్కడ ఉన్న పవర్ని కానీ తగ్గించడం అని మీనింగ్ వస్తుంది. సో రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆర్ ప్రామినెన్స్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్, ద diminution అంటే the reduction of the state's autonomy అంటే ఏంటి? ఫ్రీడమ్ ని తగ్గించడం ఏదైతే ఉందో అంటున్నాడు. అంటే స్టేట్ యొక్క ఫ్రీడమ్ ని తగ్గించడం ఏదైతే అంటే the diminution of the state's autonomy led to widespread dissatisfaction among residents. స్టేట్ యొక్క ఫ్రీడమ్ ని తగ్గించడం ఏదైతే ఉందో ఏంటి? వైడ్ స్ప్రెడ్ డిస్సాటిస్ఫాక్షన్ గురి చేసిందంట అమాంగ్ రెసిడెంట్స్ మధ్యలో డిస్సాటిస్ఫాక్షన్ గురి చేసిందని చెప్తున్నాడు. సో ఈ వర్డ్ మీకు ఐడియా ఉన్నట్లయితే ఆ కాంటెక్స్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈజీగా కాంప్రహెన్షన్ సెక్షన్స్ లైక్ ఫిల్ ఇన్ ద మన క్లోజ్ టెస్ట్ కానివ్వండి, ప్యాసేజ్లు కానివ్వండి, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎర్న్. సో ఇయర్న్ అంటాం, ఇది ఆర్ఎన్. ఇయర్న్ అంటే స్ట్రాంగ్ డిజైర్ అనమాట. సో ఇయర్న్ అంటే వర్బ్ ఫామ్, ఇది స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ కోరిక, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక అంటాం కదా. సో టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్స్ డిజైర్, లాంగింగ్ ఫర్ సంథింగ్ అనమాట. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక, అంటే జస్ట్ డిజైర్ అని గుర్తుపెట్టుకోండి. సో స్ట్రాంగ్ డిజైర్. ఎగ్జాంపుల్, హీ ఇయర్న్స్ అంటే డిజైర్స్, ఈ డిజైర్స్ అనమాట ఇక్కడ. అంటే he yearns to travel the world and experience different cultures. అతను వరల్డ్ మొత్తం ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ he wants to experience different cultures ని, అంటే డిఫరెంట్ కల్చర్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని అతనికి స్ట్రాంగ్ కోరిక ఉంది అని చెప్తున్నాడు. సో ఈ ఇయర్న్స్ టు ట్రావెల్ ద వరల్డ్ మొత్తం తిరగాలని అతనికి ఆశ ఉంది, అంటే డిజైర్ ఉంది. అండ్ he wants to experience different cultures అని చెప్తున్నాడు. క్లియర్? నెక్స్ట్, లాక్యూనా. ప్రొనౌన్సియేషన్ లాక్యూనా అంటే ఇట్స్ ఎ నౌన్ ఫామ్. లాక్యూనా అంటే గ్యాప్. అంటే తీరని గ్యాప్ అంట. అన్ఫుల్ఫిల్డ్ గ్యాప్ అంటాం. అన్ఫుల్ఫిల్డ్ గ్యాప్ అంటే తీరని గ్యాప్ అంటాం కదా, ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది అంటాం కదా, ఈ విధంగా అనమాట. చూడండి, ఇట్ రెఫర్స్ టు ఏ గ్యాప్, లోపము అంటాం కదా, డిఫిషియన్సీ ఆర్ మిస్సింగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్. ఆ పార్ట్లో అది అలాగే ఉండిపోయింది, మిస్సింగ్గా ఉండిపోయింది, ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది అనే మీనింగ్ వస్తుంది. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. డైరెక్ట్లీ ఎడిటోరియల్ తీసుకోవడం జరిగింది ఫర్ ద పర్పస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. చూడండి, ఏ మేజర్ లాక్యూనా అంటే మేజర్ గ్యాప్ అనమాట. మేజర్ గ్యాప్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ద మెయింటెనెన్స్ ఆఫ్ డెమోక్రసీలో ఏదైతే గ్యాప్ ఉందో, in the province, in the region has been addressed. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది సింగులర్ సబ్జెక్ట్, the subject is singular, we use has, ఇది verb, has been addressed. అంటే మేజర్ లాక్యూనా, ఏ మేజర్ గ్యాప్ has been addressed అంటే రిజాల్వ్ అయింది. ఏ మేజర్ గ్యాప్ అనేది రిజాల్వ్ అయింది అని చెప్తున్నాడు. ఎక్కడ, ఏ గ్యాప్ అది? ఇన్ ద కండక్ట్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఉన్నటువంటి, అంటే డెమోక్రసీ కండక్ట్ ద మెయింటైనింగ్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయింది అని చెప్తున్నాడు. అంటే హ్యాస్ బీన్ ప్లస్ V3 ఏమంటాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాసివైజ్ అంటాము. ఎప్పుడైనా బీన్ వచ్చి V3 వస్తే దాన్ని పాసివైజ్ అంటాము. అండ్ ఎప్పుడైనా హ్యావ్ వచ్చి బీన్ వచ్చి V3 వచ్చిన,
హ్యాస్ వచ్చి బీన్ వచ్చి విత్ వచ్చింది దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ అంటారు. అంటే ఏ మేజర్ గ్యాప్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ అంటే రిజాల్వ్ అయింది అంటున్నాడు ఇన్ ద కండక్ట్ ఆఫ్ డెమోక్రసీ ఇక్కడ ఇన్ ద ప్రావిన్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక మేజర్ గ్యాప్ అనేది రిజాల్వ్ అయింది అని చెప్తున్నాడు. మీకు ఇది ఐడియా ఉంటే కాంటెక్స్ట్ ఉంది అర్థం. నెక్స్ట్ ఇది ఇడియం అండి. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ అంటే ఇట్స్ అన్ ఇడియం. ఇడియం అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇడియమ్స్ అంటే ఏంటి? ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద మీనింగ్ కెనాట్ బి గెస్డ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అంటే లిటరల్ ఇండివిజువల్ వర్డ్స్ అనేవి లిటరల్ మీనింగ్ ఇవ్వవు ఇక్కడ. అంటే ఆల్ వర్డ్స్ వర్క్ టుగెదర్ అండ్ ద గివ్ ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. దాన్ని మనం ఇడియం అంటాం. తెలుగులో ఏమంటాం అంటే మనం జాతీయములు అంటాం. అంటే మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ అంటే మనం డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం ఈస్ టు ఇండికేట్ దట్ టు ఇండికేట్ సిగ్నిఫికెంట్ చేంజెస్. ఎప్పుడు సిగ్నిఫికెంట్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ పాస్ట్. అంటే ఒక పాస్ట్ ఈవెంట్ జరిగిన అంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత దాని తర్వాత జరిగిన పరిణామాలు అంటాం. అంటే పాస్ట్లో ఒక ఈవెంట్ జరిగినాక దాని తర్వాత వచ్చే ఈ పరిణామాలు అంటాం మనం. అప్పుడు ఏమంటాం వాటిని? మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ అంటాం. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ అంటే ఒక పాస్ట్ ఈవెంట్ జరిగినాక ఇంకా జరిగిన విషయాలు అనమాట. ఆఫ్టర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్ ఆఫ్ ద పాస్ట్ ఈవెంట్స్ అనమాట. చూడండి ఒకసారి, సిగ్నిఫికెంట్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ ఎ పాస్ట్ ఈవెంట్. ఈ పాస్ట్ ఈవెంట్ తర్వాత జరిగినటువంటి విషయాలు. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ సిన్స్ వి లాస్ట్ మెట్. ఇక్కడ మనం కలిసిన తర్వాత, లాస్ట్ టైం కలిసిన తర్వాత చాలా జరిగింది అని చెప్తున్నాడు. అంటే మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ సిన్స్ వి లాస్ట్ మెట్. నాకు అర్థమైందా? మనం కలిసిన తర్వాత, పాస్ట్లో కలిసిన తర్వాత జరిగిన సంఘటనలు చాలా జరిగాయి అని చెప్తున్నాడు ఇక్కడ. క్లియర్? So far we have discussed vocabulary from the editorial. Now let us discuss the editorial. And this editorial is talking about on the right paths on the announcement of elections in Jammu and Kashmir. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్ జరగబోతున్నాయని అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది ఒక రైట్ పాత్, ఒక నైస్ డెసిషన్ అని చెప్తున్నాడు ఆర్టికల్లో. అంటే ఒక మంచి, అంటే గుడ్ పాత్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అ రైట్ పాత్, ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్తున్నాడు. అంటే ఏవైతే జరగబోతున్న ఎలక్షన్స్ అదొక రైట్ పాత్ అని చెప్తున్నాడు ఆఫ్టర్ లాంగ్ టైం. ఇది మనకు మెయిన్ హెడ్లైన్స్ అండ్ సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. సబ్ హెడ్లైన్స్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. అండ్ మీకు ఎప్పుడైనా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ప్యాసేజ్ అన్నాడు అనుకోండి, మీరు సబ్ హెడ్లైన్స్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటాడు, మీరు మెయిన్ హెడ్లైన్స్ తీసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటాడు. టోన్ అంటే అది ఆ ప్యాసేజ్ క్రిటిసైజింగ్ ఉందా, సజెస్టివ్ ఉందా, లేదంటే హ్యూమరస్గా ఉందా అనేది మొత్తం చదివినాక మీకు ఐడియా వస్తుంది అనమాట. సో కాబట్టి టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్న, టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్న, మొత్తం డైలీ ఎవరైతే రెగ్యులర్గా ఎడిటోరియల్స్ అవుతారో వారు 100% ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్స్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి మెయిన్ ఐడియా ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్ అంటే ఎలక్షన్స్ సబ్జెక్ట్ ఇక్కడ విల్ అడ్రస్, ఇది వరకు అంటే ఎలక్షన్స్ విల్ అడ్రస్, రిజాల్వ్, ఎలక్షన్స్ అని రిజాల్వ్ చేస్తాయి అంటున్నాడు. ఏం రిజాల్వ్ చేస్తుందాం? ఎలక్షన్స్ యాజ్ ద ఫస్ట్ స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో, ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో, అండ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఎలక్షన్స్ యాజ్ ద ఫస్ట్ స్టెప్ విల్ అడ్రస్ అండ్ రిజాల్వ్ ద ఇయర్నింగ్స్, అంటే ద ఇయర్నింగ్స్ అంటే మనం ఇక్కడ డిజైర్స్, అంటే కోరికలు, విషెస్. అంటే ద ఎలక్షన్స్ విల్ అడ్రస్, రిజాల్వ్ the yearning for substantive democracy in Jammu and Kashmir. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పవర్ఫుల్ డెమోక్రసీ కావాలని ఎప్పటి నుంచో ఆశ అంటే డిజైర్ ఏదైతే ఉందో అది ఎలక్షన్స్ అనేవి రిజాల్వ్ చేసే, అంటే ఒక సొల్యూషన్ ఇవ్వబోతున్నాయి అని చెప్తున్నాడు. అంటే వాట్ ఇస్ దాట్? అంటే ఎలక్షన్స్ విల్ రిజాల్వ్ ద ఇయర్నింగ్స్, అంటే ఇయర్నింగ్స్ అంటే ఇక్కడ డిజైర్, అంటే కోరిక అంట. ఎప్పటి నుంచో పవర్ఫుల్ డెమోక్రసీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండాలని ఏదైతే ఆ కోరిక ఉందో అది ఎలక్షన్స్ నెరవేర్చబోతుందని చెప్తున్నాడు కాంటెక్స్ట్లో, యాజ్ అ ఫస్ట్ స్టెప్గా అని చెప్తున్నాడు. సో లెట్ us స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్. లుక్ ఎట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. పారాగ్రాఫ్ అనగానే అందులో మనకి ఏముంటాయండి? గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఒక్కో సెంటెన్స్ మనకు ఒక్కో మీనింగ్ కాన్వేస్తుంది, ఒక్కో సెంటెన్స్ మనకు ఒక్కో మీనింగ్ కాన్వేస్తుంది. సో కాబట్టి టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, పారాగ్రాఫ్ అంటే మన గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి, అందులో ఒక్కో సెంటెన్స్ మనకు మీనింగ్ కాన్వేస్తుంది. ఒక్కో సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలంటే, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలంటే 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్.
టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తెలుసుకోవాలంటే టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఐడియా కోసం. టూ థింగ్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్లో ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఆ సబ్జెక్ట్ ఒక యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. ఇవి బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అవి మనకు మెయిన్ ఐడియాని అంటే మనకు మీనింగ్ని తెలియజేసేవి మెయిన్గా. అంటే మీరు సెంటెన్స్ అవుతున్నప్పుడు దాని యొక్క సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇవి ఎందులో ఉంటాయంటే క్లాజెస్లో వస్తాయి. ఎక్కడ వస్తాయి? క్లాజెస్లో వస్తాయి. మళ్ళీ చెప్తాను, ఫస్ట్ థింగ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎందులో వస్తాయి? క్లాజెస్లో వస్తాయి. మళ్ళీ క్లాజెస్లో టూ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ ఇవన్నీ కూడా ఇందులో చెప్తాను, అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాస్. సరే, మీరు ఎగ్జామినేషన్ సెక్షన్స్లో పూర్తిగా ఫాస్ట్గా చదివి ఆన్సర్ చేయాలి. టైం ఉంటుందా? పాసాలు మీకు చదివి మొత్తం క్లియర్గా స్లోగా చదివి ఆన్సర్ చేసే టైం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మీరు సబ్జెక్ట్ వర్బ్ మీద ఫోకస్ చేసినట్లయితే ఫాస్ట్ రీడింగ్ అనేది అలవాటు అవుతుంది, మీనింగ్ అనేది తొందరగా అన్నమాట. సో కాబట్టి ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్. కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసినాక ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అవి ఎక్కడ ఉంటాయండి? మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. సో మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కనిపిస్తుంది, సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియాని కనిపిస్తుంది. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది, అంటే సబార్డినేట్ క్లాజ్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. బట్ అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్, దీంతో పాటు ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే వెన్, వైల్, విచ్, ఆల్ దో, ఈవెన్ దో ఇవంటాం కదా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సో వాటితో పాటు సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేయదు. దీని అంతా కలిపి మనం ఒకటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి, సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. మనం సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. నౌన్ అంటే ఏంటి? సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. దీన్ని మనం నౌన్ అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. అడ్జెక్టివ్ అయితే ఇట్ మాడిఫైస్ ద నౌన్. అడ్వర్బ్ అయితే టైము, రీజన్, ప్లేస్ తెలియజేస్తుంది, మేనర్ తెలియజేస్తుంది. అంటే ఈ పార్ట్ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్తో కలిపి చదవాలి, దాన్ని డివైడ్ చేయకూడదు. సబార్డినేట్ క్లాజ్ అనేది సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్రీట్ చేయాలి. అప్పుడు మీకు స్పీడ్ రీడింగ్ అనేది అలవాట్ అవుతుంది. అండ్ మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కనిపిస్తుంది. ప్రతి సెంటెన్స్లో మనకు మెయిన్ క్లాస్ ఉంటాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే టెన్సెస్. టెన్సెస్ ప్లే మేజర్ రోల్. ఇంకా టెన్సెస్ అంటే ఏంటి? మీకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇవి ఎందులో వస్తాయి సార్ అంటే మెయిన్ క్లాజ్లో వస్తుంది, సబార్డినేట్ క్లాజ్లో వస్తుంది. అవి ఏం తెలియజేస్తాయి? టైమ్ ఆఫ్ ద యాక్షన్ తెలియజేస్తాయి. టూ థింగ్స్ నెవర్ ఫర్గెట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్. ఇప్పుడు మనం వీటిని ప్రాక్టీస్ చేయబోతున్నాం. గ్రామర్తో పాటు కాంటెక్స్ట్ మీకు చెప్పడం ద్వారా మీరు ఓన్గా నేర్చుకోగలుగుతారు. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకు సింపుల్ సెంటెన్స్ అంటాం. అంతా ఒక సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే అందులో ఓన్లీ మెయిన్ క్లాస్ మాత్రమే ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఉండవు. మెయిన్ క్లాస్ కంపల్సరీ ప్రతి దానిలో ఉంటుంది, ఎందుకంటే మెయిన్ క్లాస్ మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. సో సింపుల్ సెంటెన్స్ లో మనకి ఫస్ట్ థింగ్ ఏంటి? ఇప్పుడు దాని యొక్క సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్ కదా. దీనిలో సబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే మేజర్ లాక్యునా. మేజర్ గ్యాప్ అనమాట. లాక్యునా ఏంటి? గ్యాప్. వర్బ్ ఎక్కడ ఉందంటే మనకు హ్యాస్ బీన్ అడ్రస్డ్, ఇది వర్బ్. అంతే, హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఇది వర్బ్. ఏ మేజర్ లాక్యునా అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ కాన్వే సబ్జెక్ట్ ఏంటి? ఏ మేజర్ గ్యాప్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ వర్బ్. అది ఎందుకు హ్యాస్ వచ్చింది, హ్యావ్ రాలేదంటే ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ కాబట్టి. ఇక్కడ ద మేజర్ లాక్యునా అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అక్కడ హ్యాస్ వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ కి మనకు హ్యావ్ వస్తుంది. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ వచ్చింది. అంటే మేజర్ లాక్యునా హ్యాస్ బీన్ అడ్రస్డ్ అంటే ఆ మేజర్ గ్యాప్ అనేది అడ్రస్ చేయడం జరిగింది అంటున్నాడు. అనేది ప్యాసివ్ వాయిస్. ఎప్పుడైనా మనకి బీన్ వచ్చి బీన్ వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. అంటే ఆ గ్యాప్ ని అడ్రస్ చేయడం జరిగింది, అంటే రిజాల్వ్ చేయడం జరిగింది, ఫిక్స్ చేయడం జరిగింది అంటున్నాడు. సో పూర్తి చూద్దాం. ఇంకా కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఏ మేజర్ లాక్యునా ఇన్ ద కండక్ట్ ఆఫ్ డెమోక్రసీ హ్యాస్ బీన్ అడ్రస్ చూద్దాం. అంటే ఎప్పుడైనా సెంటెన్స్ మనకి ఇట్లా ప్రీపోజిషన్ తో స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్, విత్, ఆన్ ఇట్లా ప్రీపోజిషన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి కామా ఉంటుంది చూడండి, ఇక్కడ వరకు. సో ఇదంతా కూడా దీనికంటే ముందున్న పార్ట్ అంతా కూడా దీన్ని ప్రీపోజిషనల్ ఫ్రేజ్ అంటే అబ్సల్యూట్ ఫ్రేజెస్ అంటాము. అవి సెంటెన్స్ మొత్తం మాడిఫై చేస్తే అంటే రీజన్ తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఏంటది రీజన్ అంటే, విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
అనౌన్సింగ్ డేట్స్ ఫర్ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే జమ్మూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ డేట్స్ ప్రకటించడం జరిగింది అంటున్నాడు. అంటే విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్సింగ్ డేట్స్ ఫర్ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాడు. ఎలక్షన్ డేట్స్ ప్రకటించడం జరిగింది అన్నాడు. ఇక్కడ ఇన్ త్రీ ఫేజెస్లో బిట్వీన్ సెప్టెంబర్ 18 అండ్ అక్టోబర్ 1 మధ్యలో ఈ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి 3 ఫేజ్లో అని చెప్పాడు. అంటే విత్ ద అనౌన్స్మెంట్ డేట్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దాని ద్వారా ఏ మేజర్ లాక్యునా అంటే మేజర్ గ్యాప్ అంటే ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, అంటే విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ద గ్యాప్ ఏదైతే ఉందో డెమోక్రసీలో, అది కండక్ట్ ఆఫ్ డెమోక్రసీ అంటే ద మేనేజ్మెంట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్న గ్యాప్ అనేది ఎక్కడ ఇన్ ద ప్రావిన్స్ అంటే ఇన్ ద రీజియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. అంటే దాని యొక్క గ్యాప్ అనేది ఏదైతే ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి గ్యాప్, ఆ ప్రాసెస్ ఉన్న గ్యాప్ అనేది రిజాల్వ్ అయింది అని చెప్తున్నాడు. ఎలా? విత్ ద అనౌన్స్మెంట్స్ announcement dates for the elections in Jammu and Kashmir. Clear? So common గా దీనిలో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి? ఏ మేజర్ గ్యాప్ హ్యాస్ బీన్ అండ్ ట్రస్ట్. ఏ గ్యాప్ తో మీరు ఇక్కడ చదువుకోండి. వీడియో అంతా అయిపోయినాక మొత్తం చూసి ఇది మీరు చదువుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది. రైట్? నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు చూడండి ఇక్కడ వరకు ఉందండి. ఇదంతా కూడా మళ్ళీ మనకి సింపుల్ సెంటెన్సే. ఇది సింపుల్ సెంటెన్స్. ఇందులో మనకు ఓన్లీ వన్ సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? వన్ సబ్జెక్ట్ వర్బ్స్ ఉంటాయి. అంటే ఒకటే సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. దాంతోపాటు వర్బ్స్ అనేవి ఉండొచ్చు. అంటే వన్ కానీ మోర్ దెన్ వన్ కూడా ఉండొచ్చు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద యాబ్సెన్స్, వర్బ్ వచ్చేసి హ్యాడ్ రిజల్టెడ్. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, రిజల్టెడ్ అనేది V3 ఫామ్. ఎప్పుడైనా మనకు హ్యాడ్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. అంటే గతంలో జరిగిన దాని గురించి చెప్తున్నాడు. The absence had resulted in అంటే caused, created అనమాట. The absence had created significant and despondency అంటే సాడ్నెస్ ని క్రియేట్ చేసింది absence అయితే ఉందని చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో మనకు సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ లో ద మేజర్ లాక్యునా గ్యాప్ హ్యాస్ బీన్ అడ్రస్డ్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో ఏంటి మనకి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే absence had been resulted in significant డిస్పోడెన్సీ అని చెప్పాడు. మొత్తం చదువుదాం ఒకసారి. సబ్జెక్ట్ వర్బ్ వచ్చినాయి కదా, ఐడియా మీకు. ఇది ఎంత కూడా పాస్ట్ పర్ఫెక్ట్ జరిగింది దాని గురించి, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ద absence ఆఫ్ అన్ ఎలక్టెడ్ అండ్ ఫంక్షనింగ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఇక్కడ ఏమన్నాడు? ద absence ఆఫ్ అన్ ఎలక్టెడ్ లెజిస్లేచర్ అంటే ఎలక్టెడ్ లెజిస్లేచర్ లేకపోవడం ద్వారా, అండ్ అన్ absence ఆఫ్ ఫంక్షనింగ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే లెజిస్లేచర్ అక్కడ నాన్ ఫంక్షనల్ గా ఉండడం ద్వారా, ఏదైతే absence గా ఉండడం ద్వారా స్టేట్ లెజిస్లేచర్ నుంచి మాట్లాడుతున్నాడు. ఇది absence గా ఉండడం ద్వారా అంటే ఫంక్షనింగ్ లేకపోవడము, అండ్ ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్ లేకపోవడం ద్వారా, అలాంగ్ విత్ అంటే ఈస్ గివింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అలాంగ్ విత్ ద అబ్రగేషన్ అంటే ఏంటి? క్యాన్సిలైజేషన్. రైట్? అలాంగ్ విత్ ద అబ్రగేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ద ఎర్స్ట్వైల్ స్టేట్. ఎర్స్ట్వైల్ అంటే ఇక్కడ ఓల్డ్ పాత స్టేట్ ఏంటి మనకి? జమ్మూ కాశ్మీర్ అండ్ మనకి లడక్, ఇవైతే ఓల్డ్ స్టేట్ డివైడ్ చేసిన తర్వాత ఫాలోడ్ బై జమ్మూ అండ్ కాశ్మీర్స్ డిమిన్యూషన్ అంటే తెలుసు కదా, డిమినిషన్ ఇంటూ యూనియన్ టెరిటరీ. అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా మార్చిన తర్వాత అంటే ద absence ఆఫ్ అన్ ఎలక్టెడ్ అండ్ absence ఆఫ్ ఫంక్షనింగ్ లెజిస్లేచర్ అన్నాడు. అంటే అక్కడ లెజిస్లేషన్ అనేది ఎలక్టెడ్ లెజిస్లేచర్ లేకపోవడం ద్వారా, నాన్ ఫంక్షన్ ఉండడం ద్వారా, అండ్ అలాంగ్ విత్ ద అబ్రగేషన్ ఆఫ్ అంటే క్యాన్సలేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అండ్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద ఎర్స్ట్వైల్ అంటే ఓల్డ్ స్టేట్, అది డివిజన్స్ జరిగిన తర్వాత, అండ్ ఫాలోడ్ బై జమ్మూ కాశ్మీర్స్ డిమిన్యూషన్ అంటే రిడక్షన్ ఇన్ పవర్ అని అంటాం కదా, డిమినిషన్ ఇంటూ ఏ యూనియన్ టెరిటరీ అన్నాడు. అంటే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా మార్చిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత హ్యాడ్ రిజల్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ డిస్పోడెన్సీ అంటే సాడ్నెస్ క్రియేట్ చేసింది. అంతా కూడా సాడ్నెస్ క్రియేట్ చేసిందని చెప్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత సబ్జెక్ట్ కింద ట్రీట్ చేయాలి. ఎంత సబ్జెక్టే.
కానీ మెయిన్గా మాట్లాడేది యాబ్సెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో అలాంగ్ విత్ ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేయాలి. ఓకేనా? అవన్నీ కూడా దే హ్యాడ్ రిజల్టెడ్ ఏంటి? ఏ సిగ్నిఫికెంట్ సాడ్నెస్ అని చెప్తాడు. అంటే ఒక హోప్ని తగ్గించేసినాయి అని చెప్తున్నాడు. అంటే హోప్లెస్నెస్ని క్రియేట్ చేసిన అని చెప్తున్నాడు. అంటే సాడ్నెస్ని క్రియేట్ చేసిన అని చెప్తాడు ఇవన్నీ కూడా. అండ్ ఎలియనేషన్ అంటే సపరేషన్ అమాంగ్ పీపుల్. అంటే ప్రజల్లో కూడా సపరేషన్ క్రియేట్ అయింది అని చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ డిస్పోడెన్సీ, సాడ్నెస్ అండ్ ఆల్సో సపరేషన్ అమాంగ్ పీపుల్ అని చెప్పాడు. సో ఇందులో సబ్జెక్ట్ ఐడియా ఉంది కదా, వర్బ్ ఐడియా వచ్చింది కదా, అంతా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసింది ఎలక్షన్స్ గురించి, అది కొంచెం పాజిటివ్గా ఇచ్చాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకి మళ్ళీ సింపుల్ సెంటెన్స్ అంటే అందులో మనకి ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, సబ్జెక్ట్ వర్బ్. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద యాబ్సెన్స్, ఇది మళ్ళీ ఇందులో సబ్జెక్ట్. ఇంకా సబ్జెక్ట్ ఉందండి, అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కదా, అండ్ ఇది కూడా సబ్జెక్టే మనకి. ద యాబ్సెన్స్ అండ్ ద మజిలింగ్ అంటే సైలెన్స్ చేయడం. వాట్ వి సే ఇన్ తెలుగు, సప్రెసింగ్ చేయడం, అనగదొక్కడం అంటారు కదా. అంటే ద యాబ్సెన్స్ అండ్ ద మజిలింగ్ అనేది రెండు కూడా సబ్జెక్ట్సే. వీటి వర్బ్స్ ఎక్కడ ఉన్నాయండి? వర్బ్ ఎక్కడ ఉందంటే చూడండి ఇక్కడ, ఒక నిమిషం, ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ అనేది వర్బ్, ఆ రెండింటికి హ్యావ్ బీన్. అండ్ రెసిపీస్ అంటే ఇక్కడ తెలుసు కదా, రెసిపీస్ అంటే మనకి డిషెస్ అంటాం కదా. అంటే ఇక్కడ మీనింగ్ వేరే కాంటాక్ట్స్ తీసుకోవాలి. అంటే ద యాబ్సెన్స్ అండ్ ద మజిలింగ్, అంటే యాబ్సెన్స్ అండ్ ద సైలెన్సింగ్, అంటే రెడ్యూసింగ్ అంటే సప్రెసింగ్ ఏదైతే ఉందో, హ్యావ్ బీన్ రెసిపీస్ ఫర్ ఫర్దరింగ్ ఏలియన్స్. ఆల్రెడీ వాళ్ళ సపరేషన్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఏదైతే యాబ్సెన్స్ ఉందో, ద సైలెన్స్ చేయడం ఏదైతే ఉందో, హ్యావ్ బీన్ రెసిపీస్ ఫర్ ఫర్దరింగ్ ఎలియనేషన్ అన్నాడు. ఇంకా ప్రాబ్లం వర్సన్గా చేసే అవకాశం చేస్తుందని చెప్తారు. మొత్తం చదువుదాం ఒకసారి. ఇలా సబ్జెక్ట్ ఒక ఐడియా వచ్చిందా? ద యాబ్సెన్స్ అండ్ ద మజిలింగ్ హ్యావ్ బీన్. ఇలా చూద్దాం, ఏ యాబ్సెన్స్ ఏ మజిలింగ్ చూద్దాం. ద యాబ్సెన్స్ ఆఫ్ ఏ లెజిస్లేచర్ టు ఎక్స్ప్రెస్ కన్సర్న్స్, అంటే కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ లెజిస్లేచరు లేదు. అండ్ ద మజిలింగ్ ఆఫ్ డిసెంట్ అంటే డిసగ్రిమెంట్. ఎవరైనా కానీ అబ్జెక్షన్ చెప్పారనుకోండి, ఎవరైనా అపోజ్ చేశారనుకోండి, వారిని అనగదొక్కడం, అంటే వాళ్ళని సైలెన్స్ చేయడం ఏదైతే ఉందో, అంటే ద యాబ్సెన్స్ ఆఫ్ లెజిస్లేచర్ టు ఎక్స్ప్రెస్ కన్సర్న్స్ అండ్ ద మజిలింగ్ ఆఫ్ డిసెంట్ అంటే డిసగ్రిమెంట్, ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళని అనగదొక్కడం అయితే ఉందో. ఎలా? బై అరెస్టింగ్ స్టూడెంట్స్ అరెస్ట్ చేయడం ద్వారా, అంటే బై సైలెన్సింగ్ దెమ్, అంటే బై అరెస్టింగ్ దెమ్, అంటే సైలెన్సింగ్ ఎలా చేస్తున్నారంటే సప్రెసింగ్ దెమ్ బై అరెస్టింగ్, అంటే ఎలా స్టూడెంట్స్ అరెస్ట్ చేయడము, జర్నలిస్ట్ అరెస్ట్ చేయడము, లాయర్స్ని అమాంగ్ అదర్ సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్. ఇంత వారు ఒకవేళ అపోజ్ చేశారనుకోండి, వారిని సైలెన్స్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా? యూజింగ్ దిస్ యాక్ట్, అండర్ ద యాక్ట్, ఇది అండర్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ ద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. ఈ యాక్ట్ బేస్ చేసుకొని వీరు, అంటే యాక్ట్స్ బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వారి యొక్క వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇది వద్దు అని అపోజ్ చేసే ఏదైతే ఉంటుందో, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అనగదొక్కడం ఏదైతే ఉందో, బై అరెస్టింగ్ దెమ్ యూజింగ్ దీస్ యాక్ట్స్, అంటే ఈ యాక్ట్స్ యూజ్ చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. క్లియర్ ఒకసారి? ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హ్యావ్ బీన్ రెసిపీస్ ఫర్ ఫర్దరింగ్ ద ఎలియనేషన్, అంటే ఇంకా కూడా రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా సిచ్యువేషన్ వర్స్ చేసే అవకాశం అని చెప్తున్నాడు క్లియర్గా. ద యాబ్సెన్స్ ఆఫ్, చదవండి మీరు ఒకసారి, క్లియర్ అని చెప్తుంది. సో ద మజిలింగ్ ఆఫ్ డిసెంట్, అంటే ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళని సైలెన్స్ చేయడం, బై అరెస్టింగ్, ఏ విధంగా? అరెస్టింగ్ స్టూడెంట్స్, జర్నలిస్ట్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. యూజింగ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారంగా దే ఆర్ అరెస్టింగ్ అనమాట. ఇదంతా ఫర్దర్గా ఇంకా సపరేషన్ పెంచే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు ఉందండి. ఇదంతా కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకు వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇందులో మీకు సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఒకటి ఉండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇవి రెండు సబార్డినేట్ క్లాసెస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు జడ్జిమెంట్,
అండ్ అప్హెల్డ్ అనేది V2 ఫామ్, ఇది వర్బ్ టు దానికి సంబంధించిన అంటే జడ్జ్మెంట్ దట్ అప్హెల్డ్ అంటే సపోర్టెడ్, ద జడ్జ్మెంట్ దట్ సపోర్టెడ్ అనమాట, ఇది పాస్ట్ టెన్స్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద ఎలక్షన్స్, వర్బ్ వచ్చేసి హ్యాడ్ టు బి హెల్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ద ఎలక్షన్స్ హ్యాడ్ టు బి హెల్డ్ అని చెప్తుంది. ఇది దాని యొక్క వర్బ్. ఇవి సబార్డినేట్ క్లాజెస్ 2 ఉన్నాయి. ఫస్ట్ సబార్డినేట్ క్లాజ్ లో అంటే సబార్డినేట్ క్లాజ్ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే దట్ ఈస్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్, దట్ టు వెన్ వైలు విచ్ ఇలా ఇవి వచ్చినాయంటే అవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి అనమాట. అక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది అంటే మన అక్కడ సబార్డినేట్ క్లాజ్ ఉంది ఆబ్వియస్లీ అనమాట. మరి సబార్డినేట్ క్లాజెస్ ఎలా ట్రీట్ చేయాలని చెప్పాను, అడ్జెక్టివ్ గా, నౌన్ గా, అడ్వర్బ్ గా ట్రీట్ చేయాలి. ఇక్కడ దట్ దేన్ని రెఫర్ చేస్తుంది, జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఏంటి, ఇక్కడ నౌన్ కదా, దీన్ని అడ్జెక్టివ్ క్లాజ్ గా దాన్ని మనం ఇది అడ్జెక్టివ్ క్లాజ్ గా ట్రీట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఆర్డర్డ్ అనేది ఏంటి, వర్బ్ కదా, వర్బ్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వచ్చిందంటే అది నౌన్, ఇది నౌన్ క్లాస్, ఇది అడ్జెక్టివ్ క్లాస్, ఇది మోడిఫైయింగ్ జడ్జ్మెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్డర్ అనమాట. అంటే ఇది ఒక ఇది అడ్జెక్టివ్ క్లాస్, ఇది నౌన్ క్లాస్, వీటిని మనం ఏమన్నా సబార్డినేట్ క్లాసెస్ అంటాం. అందులో మనకు సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, కానీ పూర్తి మీనింగ్ కాన్వే చేయవు, అవి ఒక పార్ట్స్ మాత్రమే. మరి ఇందులో మెయిన్ క్లాజ్ లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే మెయిన్ క్లాజ్ ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వేస్తాయి. ద సుప్రీం కోర్ట్, ఇది మనకి మెయిన్ క్లాజ్ లో సబ్జెక్ట్ వర్బ్. సబ్జెక్ట్ ఏంటి, సుప్రీం కోర్ట్, హ్యాడ్ ఏంటి, హెల్పింగ్ ఆఫ్, ఆర్డర్డ్ V3 ఫామ్. ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ ఆర్డర్డ్ అంటే ఆర్డర్ చేసింది అనమాట, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది అనమాట. సో దీనిలో మెయిన్ క్లాజ్ ఏంటి, ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ ఆర్డర్డ్, సుప్రీం కోర్ట్ ఆర్డర్ చేసింది. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ఇందులో సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, కానీ సబార్డినేట్ క్లాజ్ లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేవి మెయిన్ ఐడియా కాన్వే చేయవు. వాటిని ఎలా ట్రీట్ చేయాలి, సింగిల్ పార్ట్స్ గా ట్రీట్ చేయాలి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి. అలా అయితేనే మీరు తొందరగా చదివి అర్థం చేసుకోగలుగుతారు. దాంట్లో మెయిన్ క్లాజ్ ఏంటి, ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ ఆర్డర్డ్, ఇది మెయిన్ సబ్జెక్ట్. చూద్దాం ఒకసారి. ఇన్ ఇట్స్ జడ్జ్మెంట్ అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లోన అని చెప్తున్నాడు. ఇన్ ఇట్స్ జడ్జ్మెంట్ దట్ అప్హెల్డ్ దట్ సపోర్టెడ్ ద అబ్రగేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ సపోర్ట్ చేస్తున్నాయి. అంటే స్పెషల్ స్టేట్ అబ్రగేషన్ ఆఫ్ ఏదైతే రద్దు చేయడం జరిగిందో దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏమన్నాడు, ఏ ఫ్లాడ్ వన్ అంటాడు, ఇది ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే జడ్జిమెంట్ అనేది ఒక రాంగ్ అని చెప్తున్నాడు ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ సుప్రీం కోర్ట్ అదే సపోర్ట్ చేసింది అన్నాడు. ఇన్ ఇట్స్ జడ్జిమెంట్ ఏ జడ్జిమెంట్ దట్ అప్హెల్డ్ ద సపోర్టెడ్ ద అబ్రగేషన్ ఆఫ్ స్పెషల్, సపోర్ట్ చేసింది అంటున్నాడు సుప్రీం కోర్ట్, తన జడ్జిమెంట్ ని సపోర్ట్ చేసింది అన్నాడు. అండ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి, ఆర్డర్ చేసింది ఏమని, దట్ ద ఎలక్షన్స్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో హ్యాడ్ టు బి హెల్డ్ బై September 30, 2024 సెప్టెంబర్ 30 కల్లా ఎలక్షన్ ఏది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాలని ఆమె సుప్రీం కోర్ట్ ఆర్డర్ చేసిందని చెప్తున్నాడు. అండ్ బిసైడ్స్ అంటే మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, బిసైడ్ అంటే పక్కకి, బిసైడ్స్ అంటే అడిషన్ టు. సుప్రీం కోర్ట్ ఏం ఆర్డర్ చేసింది, ఎలక్షన్ జరగాలని ఆర్డర్ చేసింది. అండ్ బిసైడ్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ ద నీడ్ టు రీస్టోర్ స్టేట్హుడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఒపీనియన్ ని కూడా ఎక్స్ప్రెస్ చేసింది. ఏమి ఒపీనియన్ అంటే ఆన్ ద నీడ్ టు రీస్టోర్ స్టేట్హుడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, స్టేట్హుడ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని తొందరగా రీస్టోర్ చేయాలి అని కూడా ఎక్స్ప్రెస్ చేసింది అనమాట. అంటే కోర్టు ఏం ఎక్స్ప్రెస్ చేసింది, ఇట్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ బిసైడ్స్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది ఆన్ ద నీడ్ టు రీస్టోర్ స్టేట్హుడ్ ఇన్ ది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, తొందరగా స్టేట్హుడ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయమని కూడా చెప్పింది అనమాట. అంటే ఎలక్షన్ జరగమని చెప్పింది, ఇన్ అడిషన్ టు దాట్ దాన్ని స్టేట్హుడ్ ని మళ్ళీ రీస్టోర్ చేయండి అని చెప్పింది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, ఇది మనకి సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద ECI అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వర్బ్ వచ్చేసి హ్యాజ్ డన్, హ్యాజ్ ఏంటి, హెల్పింగ్ ఆఫ్, డన్ V3 ఫామ్. ఇప్పుడు మనకి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి V3 వస్తే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే ద ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్ వెల్ అంటే గుడ్ జాబ్ చేస్తుంది. అంటే ఇక్కడ వెల్ టు హీడ్ డైరెక్టివ్, అంటే సుప్రీం కోర్ట్ చెప్పినట్టుగానే ఫస్ట్ ఆర్డర్ ని ఫినిష్ చేసి అంటే బాగా చేసింది అనమాట. అంటే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్ వెల్ టు హీడ్ అంటే టు పే అటెన్షన్ టు ద ఫస్ట్ డైరెక్టివ్, ఫస్ట్ ఆర్డర్ ని అది ఫుల్ఫిల్ చేసింది అంటున్నాడు.
ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తే ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేసింది. ఇది కోర్టు ఏం ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఒకటి ఫస్ట్ ఫుల్ఫిల్ చేసింది చెప్తారు. The EC has done well to listen to first directives. Elections ని అనౌన్స్ చేసేసింది, ఎలక్షన్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. ఏం చెప్పింది, బై సెప్టెంబర్ 30 కల్లా 2024 కల్లా ఎలక్షన్స్ అనే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగాలని చెప్పింది. దాని ప్రకారం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిందని చెప్తుంది. అంటే ఇట్ హ్యాస్ లిజన్డ్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే అందులో మనకు సబార్డినేట్ క్లాజెస్, వన్ మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇక్కడ సబార్డినేట్ క్లాస్ 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి. సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ద పీపుల్ హ్యావ్ ల్యాక్డ్, ఇది వర్బ్. హ్యావ్ మనకి హెల్పింగ్ వర్బ్ అండ్ ల్యాక్డ్ V3 ఫామ్. అంటే ఇది ఎప్పుడైనా మనకి సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ కానీ హ్యాజ్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వైజ్ అంటాం. అంటే రీసెంట్గా జరిగింది అనమాట. ఇందులో సబ్జెక్ట్ వచ్చి వేరే ఫస్ట్ పీపుల్ ఇక్కడ. అండ్ హ్యావ్ ఇయర్డ్ అంటే డిజైర్డ్. హ్యావ్ మళ్ళీ హెల్పింగ్ వర్బ్, ఇయర్డ్ అంటే V3 ఫామ్ అండ్ డిజైర్డ్ అనమాట. డిజైర్డ్ అని వస్తుంది. అండ్ ఈవెన్ యాజ్ దే హ్యావ్ డిజైర్డ్ అనమాట. అంటే ఇదంతా కూడా జరిగింది, రీసెంట్గా జరిగినటువంటి యాక్షన్స్. ఇది పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఇందులో మెయిన్ క్లాజ్ లో సబ్జెక్ట్ వచ్చేసి ద యాబ్సెన్స్. ఇది మెయిన్ ఐడియా కాన్పిస్తుంది. ద యాబ్సెన్స్ అనేది మెయిన్ క్లాజ్. హ్యాస్ హెల్పింగ్ వర్బ్ అండ్ మీన్ టు V3 ఫామ్. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగినటువంటి యాక్షన్. సో మరి చూద్దామా. ద యాబ్సెన్స్ ఆఫ్ అన్ ఎలక్టెడ్, ద యాబ్సెన్స్ లెజిస్లేచర్ అంటే ఎలక్టెడ్ లెజిస్లేచర్ లేకపోవడం వల్ల అంటున్నాడు. an elected legislature, state legislature absent ఉండడం ద్వారా, that means it has means అంటే an absent ఏంటంటే absent of an elected legislation means ఏంటంటే that people have, దాని ద్వారా అంటే అక్కడ స్టేట్ లెజిస్లేచర్ absent గా ఉండడం ద్వారా the people have lacked voice to their concerns. అంటే అక్కడ స్టేట్ లెజిస్లేచర్ absent గా ఉండడం ద్వారా ప్రజలు అక్కడ వారి యొక్క వాయిస్ ని తెలపలేకపోతున్నాడు. అంటే దే హ్యావ్ ల్యాక్డ్ దేర్ వాయిస్, అంటే వారి యొక్క వాయిస్ ని వినిపించడానికి అక్కడ అవకాశం లేదు అంటాడు. ఇక్కడ ల్యాక్డ్ అంటే ఇన్సఫిషియంట్ అంటాం, అంటే ఎంటీ అనమాట. సో పీపుల్ హ్యావ్ ల్యాక్డ్ ఏ వాయిస్ టు ఆర్టికులేట్ దేర్ కన్సర్న్స్. వారి కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ ఇక్కడ an elected state legislature అనేది లేదు అని చెప్తున్నాడు. ఈవెన్ యాజ్ దే హ్యావ్ డిజైర్డ్ అంటే yearned for their rights of electoral participation. అంటే వారికి ఎలక్ట్రాల్ పార్టిసిపేషన్ లో ఓటు వేద్దాము, వాళ్ళని గెలిపించుకుందాము, అక్కడ ఏదైతే వాళ్ళ డిజైర్ ఉంటుందో అక్కడ ఏముందంటే ఇక్కడ ఏం ప్రాబ్లం అంట, absence of an elected legislature ఉంటుంది. వారి యొక్క థాట్స్ని వారి యొక్క కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారట. అండ్ ఈవెన్ దే హ్యావ్ డిజైర్డ్ ఫర్ దర్ రైట్స్ ఆఫ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్లో కూడా వాళ్ళకి వేద్దామన్నా కూడా అక్కడ కరెక్ట్గా అంటే ఎలక్షన్ సరిగ్గా జరగట్లేదన్న ఫీలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి అంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు దే హ్యావ్ రైట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి, అన్ అబ్సెన్స్ ఆఫ్ అన్ ఎలక్టెడ్ లెజిస్లేచర్ ఉంది. దానివల్ల పీపుల్ హ్యావ్ ల్యాక్డ్ దేర్ వాయిస్ టు ఆర్టికులేట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెస్ సంథింగ్ క్లియర్లీ. దేర్ కన్సర్న్స్ వారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అండ్ ఈవెన్ యాజ్ దే హ్యావ్ డిజైర్ టు పార్టిసిపేట్ ఇన్, దే హ్యావ్ రైట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్ట్రల్, ఈవెన్ దే హ్యావ్ రైట్స్ ఆఫ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. చేద్దాము, ఓటు వేద్దాము, ఎంచుకుందాం అన్నా కూడా వాళ్ళకి అక్కడ ప్రాబ్లం అవుతుంది, అంటే ఎలక్షన్ జరగట్లేదు అని చెప్తారు ఈ కాంటెక్స్లో. సో ఇప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో ఇది కొంచెం హోప్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి సింపుల్ సెంటెన్సే. ఇక్కడ ఈ ఐఫోన్ వచ్చిందంటే ఇది ఎగ్జాంపుల్ అనమాట. దీని తర్వాత ఒక సెంటెన్స్ చూడండి. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వర్బ్. అంటే దిస్ ఈజ్ ఎవిడెంట్, ఇది ఎవిడెంట్ అంటే కనబడుతుంది అన్నాడు. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద పార్టిసిపేషన్ లెవెల్స్ ఇన్ ద లోకల్ బాడీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ సిన్స్ 2019 నుంచి చూసినట్లయితే ఇదంతా ఎవిడెంట్గా కనబడుతుంది. ఏం ఎవిడెంట్గా కనబడుతుంది అంటే పార్టిసిపేషన్ లెవెల్స్ అనేవి ఎవిడెంట్గా కనబడుతున్నాయి. ఏ పార్టిసిపేషన్ లెవెల్స్ అంటే ఇన్ ద లోకల్ బాడీలో అండ్
పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఏదైతే ఆతృత ఉందో, కోరిక ఉందో అది కనబడుతుంది. అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఓట్, వాళ్ళు వెళ్దాము, ఇంక్రీజ్ అవుతా ఉంది. అంటే దిస్ ఈజ్ ఎవిడెన్స్ ఇన్ ద పార్టిసిపేషన్ లెవెల్స్. అంటే వెయ్యాలన్న ఏదో ఆతృత ఉందో కనబడుతుంది ఇన్ ద లోకల్ బాడీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో అన్నాడు. సిన్స్ 2019 నుంచి వారు వెయిట్ చేస్తున్నారు, దే ఈగలీ వెయిటింగ్ అని చెప్తారు. అండ్ ద నెంబర్స్ వర్ మచ్ హయ్యర్ దాన్ ఇన్ ద ఎర్లియర్ ఎలక్షన్స్. ఎర్లియర్ ఎలక్షన్స్ కంపేర్ చేసుకుంటే ఈ నెంబర్స్, ఓటేయడానికి వచ్చే నెంబర్స్ అనేవి ఇంకా పెరిగాయని చెప్పాడు. ఎస్పెషల్లీ ఇన్ ద వ్యాలీలో అన్నాడు. అంటే ద నెంబర్స్ ఆఫ్ పార్టిసిపేషన్స్ వర్ మచ్ హయ్యర్, ఎక్కువగా ఉన్నాయి ఇన్ ద కంపేర్ టు ఇన్ ద ఎర్లియర్ ఎలక్షన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద వ్యాలీ అన్నాడు. అంటే వీళ్ళకి ఇంత కోరిక ఉంది, ఓటేద్దాం అన్నా కూడా, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎలక్టెడ్ లెజిస్లేచర్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉందండి. ఎంత కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో వన్ సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, కంటెస్టెడ్ వర్బ్ అంటే వీటి ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ అంటే మనకి ద మ్యాండేట్, ఇది సబ్జెక్ట్. వాజ్ స్ప్లిట్, ఇది వర్బ్, ఇది ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్. అంటే ద మ్యాండేట్ వాట్ స్ప్లిట్, డివైడ్ అయింది అని చెప్తాడు. మొత్తం ఏ మ్యాండేటో చూద్దామా. ఇన్ ద లాస్ట్ హెల్డ్ అసెంబ్లీ ఎలక్షన్స్ నియర్లీ ఏ డికేడ్ అగో, అంటే ఒక డికేడ్ అగో జరిగినటువంటి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ద మ్యాండేట్ వాజ్ స్ప్లిట్ ఆన్ కమ్యూనల్ లైన్స్ విత్ ద బీజేపీ పార్టీ winning nearly all of the seats that contested in Jammu. జమ్మూలో బీజేపీ ఏదైతే కంటెస్ట్ చేసిందో అప్పుడు ఆ టైంలో అన్నీ కూడా బీజేపీకి వచ్చినాయి అన్నాడు. అంటే ఇన్ ద లాస్ట్ హెల్డ్ అసెంబ్లీ ఎలక్షన్స్ నియర్లీ డికేడ్ అగో జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ద మ్యాండేట్ వాజ్ స్ప్లిట్ ఆన్ ద కమ్యూనల్ లైన్స్ విత్ ద బీజేపీ పార్టీ విన్నింగ్ నియర్లీ ఆల్ ఆఫ్ ద సీట్స్ దట్ ఇట్ కంటెస్టెడ్ ఇన్ జమ్మూ. జమ్మూలో మొత్తం బీజేపీకి వచ్చినాయి అవుట్ అన్నాడు ఆ టైంలో. The People's Democratic Party and the PDP and the National Conference Party and the Congress winning most of its seats in the valley. So valley lo ఎక్కువగా mostly ఎవరికి సీట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి అండ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి అండ్ ద కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యాలీలో ఎక్కువ సీట్స్. జమ్మూలో బీజేపీకి ఎక్కువ వచ్చినాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. దీనిలో సబ్జెక్ట్ సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు దిస్ అలియన్స్, అన్నేచురల్ అలియన్స్. ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. దట్ ఇక్కడ సబ్జెక్ట్ వాజ్ డూమ్డ్, ఇది ప్యాసివ్ వాయిస్. ఎప్పుడైనా మనకు వాజ్ వచ్చి ఇట్లా V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. ఓకేనా. అంటే ఇక్కడ అన్నేచురల్ అలియన్స్ అంటే భేదాభిప్రాయాలు, డిఫరెంట్ వ్యూస్ ఉన్నటువంటి అలియన్స్. అంటే అలియన్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ అలియన్స్ అనేది కూటమి అంటే కదా, ఆ కూటమిలో డిఫరెంట్ వ్యూస్ ఉన్నటువంటి అలియన్స్ అని చెప్తున్నాడు. దట్ వాస్ డూమ్డ్ టు ఫెయిల్, అంటే అది ఫెయిల్ అయింది అని చెప్తున్నాడు. అప్పుడు పాస్ట్. ఇందులో మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ వచ్చేసి ఇది మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్, ఇది మెయిన్ క్లాస్ సబ్జెక్ట్. సో మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ డౌన్ ద జలేన్. అంటే ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత, అంటే ఏదైతే బీజేపీ గెలిచింది, ఎక్కడ జమ్మూలో ఎక్కువ సీట్లు గెలిచింది, ఇదంతా స్టోరీ అయిపోయింది కదా. ఇదంతా జరిగిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అనమాట. మచ్ హ్యాస్ ఫ్లోడ్ డౌన్ ద జలెన్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోalition గవర్నమెంట్ బిట్వీన్ ద PDP డెమోక్రటిక్ పార్టీ అండ్ బీజేపీ ఫార్మేషన్. అన్నేచురల్ అలియన్స్ అంటాడు. అన్నేచురల్ అలియన్స్ అని చెప్తున్నాడు. అంటే డిఫరెంట్ భేదాభిప్రాయాలు ఉంటాయి అన్నాడు. ఫెయిల్ అయింది అంటే ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. కాంపౌండ్ సెంటెన్స్ అంటే sentences are joined by two sentences are joined by for and nor but or et. So two sentences when joined by for and nor but or et. So వీటిని ఏమంటాం అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్.
కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. టూ సెంటెన్సెస్ వీటితో జాయిన్ అయితే, ఇక్కడ యాడ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, టూ సెంటెన్స్ జాయిన్ అయితే దాన్ని కాంపౌండ్, ఇదంతా కూడా ఏ సెంటెన్స్? కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. కాంపౌండ్ సెంటెన్స్. మళ్ళీ ఆ సెంటెన్స్ లో మళ్ళీ సబార్డినేట్ క్లాస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ అంటారు. యాడ్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానికన్నా ముందు ఒక సెంటెన్స్, తర్వాత ఒకటి చూడండి. దీనిలో ముందున్న సబ్జెక్ట్ ఏంటంటే ద ఎన్సి అంటే ఏంటి? నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అండ్ కాంగ్రెస్, ఇది సబ్జెక్ట్. హ్యాడ్ ఫాట్ ఇది వర్బ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, ఫాట్ V3 ఫామ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, గతం జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్తుంది. అంటే పోటీ చేసింది అనమాట. ద నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ ఫాట్, పోటీ చేశాయి అంటాడు. ఇదంతా ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్. ఓకేనా? ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద లైక్లీ హుడ్ అనే సబ్జెక్ట్ ఈజ్ అనే వర్బ్. ఎప్పుడైనా సెంటెన్స్ దేర్తో కానీ హియర్తో కానీ స్టార్ట్ అయితే సబ్జెక్ట్ ముందు వర్బ్ ఉంటుంది. ఇఫ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ దేర్ కానీ హియర్ వస్తే సబ్జెక్ట్ ముందు వర్బ్ ఉంటుంది. ఇక్కడ లైక్లీహుడ్ అనేది సబ్జెక్ట్ ఈజ్ అనే వర్బ్. The National Conference Party and Congress had fought the 2024 general elections as a part of India bloc. అంటే ఈ రెండు కూడా అలియన్స్ గా వర్క్ చేశాయని చెప్తున్నాడు జనరల్ ఎలక్షన్స్ లో ఇండియా బ్లాక్ పార్టీగా. అంటే ఇక్కడ దే హ్యాడ్ ఫాట్, ఈ ఎలక్షన్స్ ఎలా ఫైట్ చేశాయంటే, కంటెస్ట్ చేశాయంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియా బ్లాక్. ఇండియా బ్లాక్ అంటే అది కూటమిగా వర్క్ చేశాయని చెప్తున్నాడు. అండ్ దేర్ ఈస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ అన్ అలియన్స్ బిట్వీన్ దీస్ పార్టీస్. ఈ పార్టీస్ అనేది వీళ్ళ యొక్క, ఇక్కడ ఈ పార్టీస్ బీజేపీ, పీడీపీ అండ్ బీజేపీ అనేది అన్నేచురల్ అలియన్స్ గా ఉన్నాయి. వాటి డిఫరెంట్ వేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి? నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నాయి? లైక్లీహుడ్ ఆఫ్ అన్ అలియన్స్. లైక్లీహుడ్ అంటే సేమ్ లెస్, అన్ అలియన్స్ బిట్వీన్ దీస్ పార్టీస్ అండ్ స్మాలర్ వన్స్ ఇన్ దీస్ ఎలక్షన్స్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే 2024 జనరల్ ఎలక్షన్స్ లో ఇవి రెండు కూడా అలియన్స్ గా పోటీ చేయడం జరిగింది ఇండియా బ్లాక్ లో. అండ్ దెర్ ఈస్ లైక్లీహుడ్ అండ్ సిమిలర్నెస్ ఆఫ్ అన్ అలియన్స్ బిట్వీన్ దీస్ పార్టీస్. ఈ పార్టీస్ మన సిమిలర్నెస్ ఉందంటున్నాడు. అండ్ సమ్ ఆఫ్ ద స్మాల్ అండ్ వన్స్ ఆల్సో ఇన్ దీస్ ఎలక్షన్స్ అని చెప్తున్నాడు. ఇందులో అందరు కూటమిగా పనిచేశాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి, అంటే ఇది మళ్ళీ చూడండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకి సబార్డినేటింగ్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ఉంది. ఇది సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా. ఓకే, దట్ రెఫర్స్ టు దిస్ లైక్ మైండెడ్ పార్టీస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు దిస్ వన్, పార్టీస్, లైక్ మైండెడ్ పార్టీస్. అగ్రీ వర్బ్, ఇది V1 ఫామ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చదువుదాం. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద నీడ్, మెయిన్ ఐడియా. ఈజ్ ప్రామిసింగ్ అనేది వర్బ్ ఇక్కడ. అంటే ద నీడ్ ఈజ్ ప్రామిసింగ్ అనమాట. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ నీడ్ అనేది ప్రామిసింగ్ చేస్తుంది, అంటే పాజిటివ్గా ఉందని చెప్తున్నాడు. ద నీడ్ ఫర్ లైక్ మైండెడ్ పార్టీస్, అంటే సేమ్ ఒపీనియన్స్ ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో, దట్ అగ్రీ ఆన్ చేంజింగ్ ద స్టేటస్ క్యూ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. ద నీడ్ ఫర్ లైక్ మైండెడ్ పార్టీస్, సేమ్ ఆలోచిస్తున్న పార్టీస్, దట్ అగ్రీ స్టేటస్ క్యూ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. అంటే యూనియన్ టెరిటరీ అంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. బై బ్రింగింగ్ బ్యాక్ స్టేట్హుడ్ అండ్ ప్రమోటింగ్ సెక్యులర్ గవర్నెన్స్ అంటే నాన్ వాళ్ళు వస్తే అగ్రీ చేసిన, అంటే వారు అగ్రీ చేసిన, లైక్ మైండెడ్ పార్టీస్ చేంజ్ అగ్రీ చేసినా కూడా, అండ్ ఇఫ్ దే కమ్ టుగెదర్ టు బ్రింగ్ సెక్యులర్ గవర్నెన్స్ తీసుకొచ్చినా కూడా, ఈజ్ ప్రామిసింగ్ అని చెప్తున్నాడు. ఈజ్ ప్రామిసింగ్ నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రల్ టాక్టికల్ పర్పసెస్ అని చెప్తున్నాడు. అంటే ఈ లైక్ మైండెడ్ పార్టీస్ ఏవైతే స్టేట్ గవర్నెన్స్ అని, అంటే మనం ఇఫ్ దే అగ్రీ ఆన్ చేంజింగ్ ద స్టేటస్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ, and if they try to bring statehood or promoting secular governance, అంటే వారు నాన్ రిలీజియస్ గవర్నెన్స్ తీసుకొచ్చినా కూడా, అండ్ ఇఫ్ దే కమ్ టుగెదర్, ఇవన్నీ కూడా వాళ్ళు కనుక చేస్తే, లైక్ మైండెడ్ పార్టీ చేస్తే, ఇట్ ఈస్ రియలీ ప్రామిసింగ్ అని చెప్పాడు. నాట్ ఓన్లీ ఫర్ ద ఎలక్ట్రల్ టాక్టికల్ పర్పస్ అని చెప్పాడు. నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్, ఇట్ ఈస్ ఆల్సో ద బెస్ట్ థింగ్ ఫర్ ద గవర్నెన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్తున్నాడు. The need for like-minded parties that agree on changing
that bring statehood and promote secular governance, and if they come together, it is really promising అని చెప్తుంది. The statement is from here to here. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకు 2 subordinate classes ఉన్నాయి. This is from here to here. This is from here to here. The 2 subordinate classes ఇవి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద డిస్కోర్స్. ద డిస్కోర్స్ అంటే ఇక్కడ ఏంటి? డిస్కషన్ సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది లింక్. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ లోనే మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. సో ఇందులోనే మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దీనికి ఇక్కడ సబ్జెక్ట్ ఇది, వర్బ్ ఇది. అంటే ద డిస్కషన్ ఈజ్ నాట్ కమ్యూనలైజ్డ్ అని చెప్తున్నాడు. విచ్ ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ విచ్ రిఫర్స్ టు ప్రావిన్స్ హ్యాస్ బీన్ బీసెట్. బీసెట్ అంటే ఏంటి? సరౌండెడ్ బై ప్రాబ్లమ్స్ అన్న కదా. బీన్ ప్లస్ V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. అంటే రీజియన్ ఏదైతే ప్రాబ్లమ్స్ లో ఉందో అని చెప్తున్నాడు. ద ప్రావిన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో అని చెప్తున్నాడు. ఇప్పటివరకు చూద్దామా ఒకసారి కాన్సెప్ట్. ఇందులో మనకి 2 సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్. అందులో మనకి మళ్ళీ సబార్డినేట్ లో వచ్చింది. ఇక్కడ విచ్ అనేది దానిలో సబార్డినేట్ క్లాస్ మళ్ళీ సబార్డినేట్ లో వచ్చింది. విచ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, దానికి వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ బీసెడ్ విచ్ రెఫర్స్ టు ద ప్రావిన్స్ అంటే రీజియన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద డిస్కోర్స్ అంటే డిస్కషన్, వర్బ్ వచ్చేసి ఈజ్ నాట్ కమ్యూనలైజ్డ్. ఇవి సబార్డినేట్ క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్స్. అండ్ మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్ ఏంటంటే వర్బ్ అనేది ఈజ్ ఇక్కడ. అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నాడు. ఇట్ ఈస్ అన్ ఇంపారేటివ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ that the discourse in the province and in the region and the discussion in the region, a region which has been beset with, surrounded with fresh waves of terrorism in Jammu and South Kashmir. South Kashmir lo and Jammu lo ee terrorism అనేది ఎక్కువైపోయింది. అంటే అదంతా కూడా the region is beset with, surrounded with fresh terrorism. అండ్ ఇక్కడ టెర్రరిజం ఇన్ జమ్మూలో జరుగుతుంది అండ్ సౌత్ కాశ్మీర్లో కూడా టెర్రరిజంతో చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్న సిచ్యువేషన్. సో కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద డిస్కషన్. అంటే ఏదైతే ఈ డిస్కషన్ కమ్యూనలైజ్డ్గా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఏ డిస్కషన్ అంటే డిస్కషన్ ఇన్ ద ప్రొవిజన్ విచ్ హాస్ బీన్ సరౌండెడ్ విత్ ఫ్రెష్ వేవ్స్ ఆఫ్ terrorism in Jammu and South Kashmir, and the discussion, the debate is not communalized అని చెప్పాడు. అంటే కమ్యూనలైజ్గా ఉండకూడదు డిస్కషన్ చెప్తున్నాడు. అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద డిస్కషన్, అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ద డిస్కషన్ షుడ్ నాట్ బి కమ్యూనలైజ్డ్ అని చెప్తున్నాడు. ఓకేనా? విచ్ హ్యాస్ బీన్ అంటే ఇక్కడ విచ్ రెఫర్స్ టు ద ప్రావిన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ surrounded by many problems like fresh waves of terrorism in Jammu and Southern Kashmir. ఏదైతే ఉందో the discussion should not be communalized అని చెప్పి చెప్తున్నాడు author. It is important in order to ensure the discussion, the debate should not be communalized అని చెప్తున్నాడు. Next, the statement is from here to here. ఇది మనకు కాంప్లెక్స్. ఇందులో మనకు సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా సబార్డినేట్ క్లాస్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు అన్ ఎలక్షన్. దాని వర్బ్ వచ్చేసి ఈజ్ కంటెస్టెడ్. ఇది వర్బ్ అంటే ఈజ్ వచ్చి ఇట్లా V3 ఫామ్ వస్తే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాసివ్ అంటాం. సో దట్ ఈస్ కంటెస్టెడ్, అన్ ఎలక్షన్ దట్ ఈస్ కంటెస్టెడ్ అని చూసుకోవాలి. అండ్ దీనిలో మెయిన్ సబ్జెక్ట్లో మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి అన్ ఎలక్షన్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి వుడ్ హెల్ప్, ఇది వర్బ్. అంటే అన్ ఎలక్షన్ వుడ్ హెల్ప్ బ్రింగ్ బ్యాక్ పీస్ అని చెప్పాలి. ఇలా కనెక్ట్ చేసి వస్తుంది మీకు. సో చూద్దామా ఏ ఎలక్షన్ అది? an election that is on civil issues and rights discourses. అంటే ఏదైతే ఎలక్షన్ సివిల్ ఇష్యూస్ పైన అండ్ రైట్ డిస్కోర్స్ పైన ఏదైతే జరుగుతుందో అంటే ఎలక్షన్ కంటెస్ట్ అవుతుందో అన్నాడు. రాదర్ దెన్ కమ్యూనల్స్ కాకుండా వుడ్ హెల్ప్ అంటే ద ఎలక్షన్ ఏదైతే సివిక్ ఇష్యూస్ పైన అంటే రైట్ డిస్కోర్సెస్ పైన ఏదైతే కంటెస్ట్ జరగబడుతుందో అదైతే ఏదైతే ఉందో ఎలక్షన్ వుడ్ బ్రింగ్ బ్యాక్ పీస్ టు ఇండియాస్ ప్రొవిజన్ అన్నాడు. అంటే ఎలక్షన్ అనేది ఆ ఎలక్షన్ ఏదైతే ఉందో పీస్ ని తీసుకొస్తుంది. ఎవరికి పీస్ అంటే ఇండియాస్ నార్థర్న్ మోస్ట్ ప్రావిన్స్ కి పీస్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నాడు. అంటే ద ఎలక్షన్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ communal lines పక్కన పడిస్తే if the election is only contested on civil issues and
ఏదైతే ఉందో దట్ వుడ్ బ్రింగ్ బ్యాక్ పీస్ టు ఇండియాస్ నార్థన్ మోస్ట్ పార్ట్స్. అంటే కమ్యూనల్గా అంటే కులాలు మతాలు రెచ్చగొట్టే ఈ చెత్త ఏదైతే ఫోకస్ ఎలక్షన్ ఫోకస్ చేయకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ సివిక్ ఇష్యూస్ కానీ రైట్ డిస్కోర్స్ కానీ చేస్తే మాత్రం ఆ ఇండియా యొక్క నార్థన్ మోస్ట్ ప్రావిన్స్కి పీస్ తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ అండ్ ద ఎడిటోరియల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏంటి ఒకసారి మరి మీరు టైటిల్ చూసినప్పుడు మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఆన్ ద రైట్ పాత్ ఆన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో సబ్ టైటిల్ ఏంటి మీకు క్వశ్చన్స్ ఇస్తాడు ఆటోమేటిక్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పాస్ అంటే elections as a first step will address the yearning substantive democracy in Jammu and Kashmir. Clear? This is main idea తెలియజేస్తుంది. So answer ఈజీగా మీరు ఈజీగా చేయగలుగుతారు. What is the main idea of the pass అంటే తీసుకోండి. Title of the pass అంటే తీసుకోండి. And in the upcoming sections we are also conducting some questions related to the passage. Thank you very much. Thank you. See.